సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తోరం రాజా గారి ఆధ్వర్యంలో సినీ కార్మికులకు ఉన్న కష్టాలు వివరించడానికి, అలాగే ఓ యూనియన్ ఫామ్ చేయడానికి, యూనియన్ ఫామ్ చేసి పైడ ఈరోజు అధ్యక్షుల్ని పిల్ల ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది. తద్వారా వాళ్ళకి ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర కింద విడిపోయిన తర్వాత వీళ్ళ సమస్యలు అధికమైనాయి. ఏదైతే కొంతమంది బడా నిర్మాతలు లేకపోతే ఇంకా నిర్మాతలు ఉన్నారో ఇక్కడికి వచ్చి షూటింగ్ తీసుకుని ఈ యొక్క కార్మికులకి చెల్లించవలసిన జీతాలు సరిగ్గా చెల్లించకుండా హైదరాబాద్ రమ్మంటం అవి జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్మికుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఎవరైనా కానీ కార్మికులు అలా కళాకారులు ఈ సినీ పరిశ్రమకు రెండు కళ్ళు లాంటివి కాబట్టి అవి బ్యాలెన్స్ చేసుకోకుండా వెళ్ళి ఈ కార్మికులను ఇబ్బంది పెట్టిన ఎవరికైనా సరే కార్మిక శాఖ నుంచి నోటీసులు అందజేస్తాం, అందులో సందేహం లేదు. అదేవిధంగా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ పూర్తిగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి టూరిజం అనేది చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి టూరిజం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. టూరిజం డెవలప్మెంట్ వల్ల ఈ సినీ ఇండస్ట్రీ నిర్మాతలందరూ కూడా ఇటువైపు మొగ్గు చూపుతారు. ఖచ్చితంగా ఏదైతే 10,000 మందితో ఈరోజు యూనియన్ స్టార్ట్ చేశారో అది జెన్యూన్ యూనియన్, అది కనీసం 60,000 మందికి ఈ 5 సంవత్సరాలు వెళ్తుంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సినీ నిర్మాతల మీద ఒక వింత వెసులుబాటు కలిగించారు, టిక్కెట్ల ధరలు పెంచుకునే విధంగా. ఎందుకంటే గతంలో 100 రోజుల నుంచి 150 రోజులు 300 రోజులు కూడా ఆడిన రోజు సినిమా హిట్ అయితే ఆడే పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడ ఈ రోజున ఆ పరిస్థితి లేదు కాబట్టి అధిక కోట్ల మీద పెట్టుబడులు పెడతా ఉన్నారు కాబట్టి టికెట్ రేటు కొన్ని రోజుల వ్యవధిలో పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. సినీ ఇండస్ట్రీకి ఊపిరి పీల్చుకునేలా చేశారు. మరి అదేవిధంగా ఈ యొక్క సినీ కార్మికులకి మీద ఏదైతే ఈ కార్మిక శాఖ ఉందో సరైన వెసులుబాటు వాళ్ళకి లేకపోవటం వల్ల ఇబ్బందులు కలగటం, అలాగే వీళ్ళని చిన్న చూపు చూడటం వల్ల నిర్మాతలు ఒకంత ఇబ్బంది పడుతూ మరి యొక్క కార్యక్రమం నిర్వహించారు తోరం రాజా గారు. ఏదేమైనప్పటికీ వీటిలన్నింటినీ అధిగమించి వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే దిశగా మేమందరం ముఖ్యంగా నేను కృషి చేస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణ మీద మనకి ఈ ఆంధ్ర రాష్ట్రం అత్యధిక అందమైన ప్రదేశం. మనకి చాలా టూరిజం అనేది చాలా వెసులుబాటు ఉంది, అవకాశాలు ఉన్నాయి. గత 5 ఏళ్ళు ప్రభుత్వంలో టూరిజం దాని మీద ఊసే లేదు కాబట్టి ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని టూరిజంని నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కందులు దుర్గేష్ గారు మరి ఖచ్చితంగా వీళ్ళ ఆధ్వర్యంలో టూరిజం అనేది పీక్స్లోకి వెళ్తుంది. ప్రతి చోట టూరిజంని పెంపొందించే విధంగా అడుగులు పడతా ఉన్నాయి. కాబట్టి టూరిజం ఇక్కడ అందాలు టూరిజం కలిస్తే సినీ ఇండస్ట్రీ ఏ నిర్మాత అయినా సరే ఇక్కడ రావాల్సిందే. కాబట్టి ఇక్కడ కార్మికులు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా రూల్ ప్రకారం 80% ఎంప్లాయ్మెంట్ ఇక్కడే ఇవ్వాలనే రూలు ఉంది కాబట్టి దానికి కూడా అమలు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్ర సినీ కార్మికులకి సరైన ప్రోత్సాహం లభిస్తుంది. ఇవాళ సక్సెస్ఫుల్గా జరిగింది మీటింగు, హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది. కార్మికులందరూ ఇక సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మన పవన్ రాజా ఆధ్వర్యంలో అంత బ్రహ్మాండంగా జరుగుతుంది. దీని వెనక నేను కానీ, పిల్లా ప్రసాద్ గారు కానీ, సుమన్ మా అడ్వైజర్ కానీ మేమంతా ఉన్నాం. మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మేము ఉన్నాం. మా తరఫున పవన్ రాజా మీకోసం పోరాడతాడు. అవసరమైతే సాధించే వరకు నిద్రపోడు. అన్నీ ఒక పైసా ఒక రూపాయి ఖర్చు లేకుండా అన్నీ తను పెట్టుకుని తను బ్రహ్మాండం చూసుకుంటున్నాడు. ఇది గ్రాండ్ సక్సెస్ అనేది నా హృదయపూర్వకంగా మీకు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అది వాస్తవం కాదు, అది మనకు అనవసరం అండి. ఎంతోమంది ఎన్నో విధాలుగా అన్నీ చెప్తూ ఉంటారు, అది మనకు అనవసరం. మనం చేసేది మనం చేసి చూపిస్తాం. ఓకే, ప్రస్తుతం ఏమో నేను వినలేదు. నేను చెన్నైలో ఉంటాను కదా, నాకు చాలా విషయాలు అది నా వెనికి రాకపోవచ్చు. ఏమైనా ఆయన ఆవేదన ఏదో ఆయన చెప్పారు, మేము చేసేదేదో జనానికి తప్పకుండా అందరికీ చేసి చూపిస్తాం. వాట్ వీ కెన్ అచీవ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.